హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి. విరిగిపోయిన పాలతో ఒక మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్వీట్ మనం 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట షాప్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, బ్రౌన్ కలర్లో కలాకండ స్వీట్, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాలు వచ్చి 1/2 లీటర్ ఉంటాయండి, అంటే ఒక ప్యాకెట్ అనమాట. నిన్న ఈవినింగ్ తెచ్చిన తర్వాత వెంటనే కాయడం మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టాను. నేను మార్నింగ్ లేచి ఇది స్టవ్ మీద పెట్టేటప్పటికి మొత్తం పాలైతే విరిగిపోయాయి. ఇలా విరిగిపోయిన పాలని మామూలుగా అయితే చాలా మంది పారబోసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ పాలతో చక్కగా మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం దీనిలో పైన వాటర్ అంతా ఇలాగా పైకి వచ్చింది కదా, ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం వంపేయాలండి. ఒక బౌల్లోకి ఫిల్టర్ సహాయంతో మొత్తం మనం పాలైతే ఫిల్టర్ చేసుకుందామండి. ఇక్కడ మనకి వాటర్ ఏదైతే కలెక్ట్ అయిందో ఆ వాటర్ అంతా కూడా బయట పారబోసేయాలి. అలాగే నెట్లోకి నేను ఏదైతే పాల మిశ్రమాన్ని కలెక్ట్ చేస్తున్నానో ఈ పాల మిశ్రమంతోనే మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదా, పాల మిశ్రమాన్ని ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకోండి. ఈ పాన్లోకి మనం కలెక్ట్ చేసుకున్న పాల మిశ్రమాన్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేటప్పుడు మనకి లైట్గా వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్లో ఈ పాలు మొత్తం బాగా కుక్ అవ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇవి కొంచెం కుక్ అయితే మనకి స్వీట్ అనేది బాగుంటుంది. లేకపోతే ఇది పచ్చివాసన వస్తూ ఉంటుందండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసిన తర్వాత మనకి వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది. వాటర్ అంతా కూడా ఇలా ఆవిరైపోయిన తర్వాత చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం దీనిలోకి షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకి 8 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి, అంటే 50 గ్రామ్స్ అనమాట. 50 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుందండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. షుగర్ని వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి. సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటే మనకి స్వీట్ అనేది బాగుంటుంది. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి బాగా దగ్గరగా వస్తుంది. మనకి షుగరు పాలు బాగా కలిసేలాగా జాగ్రత్తగా బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత షుగర్ అంతా కరిగిపోయి మనకి ఇలా దగ్గరగా వస్తుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఈ నెయ్యి కూడా పూర్తిగా కరిగిపోయి ఇది మనకి కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. చాలా మంది ఇక్కడ వైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా వైట్గా ఉన్న కలాకండ్ స్వీట్ కన్నా కూడా మనకి డార్క్ కలర్, బ్రౌన్ కలర్లో ఉన్న స్వీట్ అయితే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ డార్క్ కలర్ ఇష్టం లేకపోతే ఇక్కడే మనం స్టవ్ ఆఫ్ చేసి, అంటే పాన్ నుంచి నెయ్యి మనకి సపరేట్ అవుతుంది కదా, అలాంటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలిపితే మనకి ఇలాగా డార్క్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మరీ ఎక్కువసేపు కానీ స్టవ్ మీద ఉంచేసామంటే ఇది కొంచెం బాగా డ్రైగా అయిపోతుంది. అలా డ్రై అయిపోతే మనకి స్వీట్ అనేది డ్రైగా ఉంటుంది తప్ప టేస్ట్ అంతా బాగుండదు. కాబట్టి ఇలాగా నెయ్యి కొంచెం పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడి మీద ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుందాం. తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాంతో గార్నిష్ చేస్తున్నాను. ఇది మనం వేడి మీద ఉండగానే మనం కొంచెం పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత నాకు స్వీట్ అయితే ఇలా ప్రిపేర్ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.